ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లేవియా కాండము 25వ అధ్యాయము 19వ వచనము. మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు, ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? ఎటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నావు? ఏ ఆలోచనలతో నీవు నలగొట్టబడుతూ ఉన్నావో వాటన్నిటినీ ఉద్దేశించే నీ జీవితమునకు దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆ దేశములో సురక్షితంగా నువ్వు నివసించబోతూ ఉన్నావు. అయ్యా, నా జనులు కాని జనుల మధ్య నేను ఉన్నానయ్యా. ఇదిగో తండ్రి, నా పరిస్థితిని బట్టి దూరంగా వచ్చేసానయ్యా. ఇదిగో ఈ జీతం కోసం కష్టపడుతున్నానయ్యా. ఇది నా పరిస్థితి తండ్రి అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు కదా. ఆ ప్రార్థనకు దేవుడిస్తున్న జవాబు ఇది. నువ్వు సురక్షితంగా నివసించబోతూ ఉన్నావు. నాకు ఫలానా వాళ్ళు ఏదైనా హాని చేస్తారేమో, ఫలానా ఇబ్బంది కలుగుద్దేమో నువ్వు భయపడుతున్నావు, కానీ నీ తండ్రి నీకు తోడై ఉన్నాడు. నువ్వెంత మాత్రము కూడా భయపడిన అవసరం లేదు. నువ్వు ఒకటే చెప్పాలి, యేసు నామంలో నాకు రక్షణ కలుగునుగాక అని నువ్వు పలకగానే దేవుని కాపుదల నీ మీదకు వస్తుంది. హల్లెలూయా. మరొక మాట మనం చూస్తే గనక, ఆ భూమి ఫలించును అంటున్నాడు ఆయన. హల్లెలూయా. నీ జీవితమును ఉద్దేశించిన మాట ఇది. ఆ భూమి ఫలిస్తుంది, నీ జీవితము ఫలించబోతూ ఉంది. ఏదైతే ఒక బంగారు భవిష్యత్తు నాకు కావాలి ప్రభు అని నువ్వు ఆశ కలిగి దేవుని వైపు చూస్తూ ఉన్నావో, ప్రభు చెప్తున్నాడు, ఆ భూమి ఫలించును. హల్లెలూయా. ఇప్పటి వరకు కూడా అయ్యా నా జీవితంలో అరాకొర ఆశీర్వాదమే, అరాకొర సంతోషమే ప్రభువా, తృప్తి లేదు ప్రభువా అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రభు చెప్తున్నారు, ఆ భూమి ఫలించబోతుంది. నీ బిడ్డలు ఫలించబోతున్నారు, నీ చేతి పని ఫలించబోతూ ఉంది. నువ్వు అన్ని విధాలుగా కూడా నువ్వు ఫలించి ఆశీర్వాదాన్ని పొందుకోబోతూ ఉన్నావు. ప్రభు అంటున్నారు కదా, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా మీరు నివసించబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. తృప్తిగా భుజిస్తావు. ఇక నుంచి కూడా తృప్తి కలిగిన జీవితము, తృప్తి కలిగిన వ్యాపారము, తృప్తి కలిగిన ఉద్యోగము, తృప్తి కలిగిన కాపురము చేసుకుంటూ సంతోషంగా మీ జీవితాలను బట్టి మీరు వర్ధిల్లబోతున్నారు. మీరు సురక్షితంగా ఉండబోతున్నారని నీ దేవుడు నీకు ఈరోజు వాగ్దానం ఇస్తున్నారు. హల్లెలూయా. నువ్వు ఆయన మీద ఆధారపడితే చాలు. నువ్వు ఊరక నిలుచుండి దేవుని తట్టు నీ చేతులెత్తి ప్రార్థన చేస్తే చాలు. నీ తండ్రి నీకు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఇది. ఈ వాగ్దానం పొందుకోవడానికి నువ్వు ఏదేదో చేయక్కర్లేదు, దేవునికి భయపడి జీవించు చాలు. మొదటిగా దేవుని నీతిని, రాజ్యాన్ని వెతుకు చాలు. నీ జీవితము ఎంత గొప్పగా ఉండబోతుంది ఈ రోజు నుంచి. ఎవరైతే ఈ వాగ్దానాన్ని నమ్ముతారో, నా దేవుడు నాకే ఇచ్చాడు ఈ వాగ్దానం, నా దేవుడు నాతోనే మాట్లాడారు ఈ రోజని ఎందరైతే నమ్మి ఈ వాగ్దానం గురించి తమ గుండెల్లో భారము కలిగి ప్రార్థన చేస్తారో, ఎందరైతే ఆకాశము తట్టు తన చేతులెత్తి దేవుని సన్నిధిలో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి రోజు ప్రార్థన చేస్తారో, వారందరి జీవితంలో కూడా ఈ వాగ్దానం నెరవేరబోతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.